అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఒకవైపు గోదావరి ఉధృత, మరోవైపు ఎర్రకాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది. నిన్నటి నుంచి కూడా ఎర్రకాలువ ఉధృతంగా ప్రవహించడంతో పూర్తిగా అధికారులు గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే నిడదవోలు నియోజకవర్గంలో అయితే భారీగా ఎర్రకాలువ నీరైతే చేరుకుంది. వేల ఎకరాలు, సుమారుగా 6,000 ఎకరాలు పంట అయితే నీట మునిగిన పరిస్థితులు ఇక్కడ చూస్తున్నాం. ఇదే విధంగా చూసుకుంటే ఇక్కడ పంట పొలాలు ఒకటే కాదు, ఇక్కడ చూసుకుంటే మనకి ఇదంతా కనిపిస్తున్న ఏరియా అంతా కూడా మనకి చేపల చెరువులతో నిండుకున్న ఏరియా. చేపల చెరువులతో నిండుకున్న ఏరియా ఇదంతా కూడా సుమారుగా 200 ఎకరాలు 300 ఎకరాలు చేపల చెరువులు ఇదంతా కూడా ఇక్కడ పూర్తిగా చూసుకోవచ్చు. అంతా కూడా పూర్తిగా ఒకటే లెవెల్లో వాటర్ ఉంది. ఇదంతా కూడా ఎర్రకాలం నీరంతా కూడా వచ్చేసి ఈ చేపలన్నీ కూడా బయటకు వెళ్ళిపోయిన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే మత్స్యకారులు కొంత ధైర్యం చేసి పడవలు వేసుకెళ్ళి ఏదైతే గట్లు కొద్ది పైకి ఉన్నాయో ఆ చేపల చెరువులన్నీ కూడా కాపాడే ప్రయత్నంతో కొంతమంది మత్స్యకారులు పడవలు వేసుకుని లోపలికి వెళ్ళిన పరిస్థితులు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది చూడొచ్చు మీరు. ప్రధానంగా చూసుకుంటే ఈ రహదారి తీరుగూడెం నుంచి అయితే మన కంసాలపాలెం వెళ్ళే రోడ్డు ఇది. ఈ రోడ్డు మీద పూర్తిగా రోడ్డు ఎక్కడ కనిపించకుండా కూడా నీరైతే ప్రవహిస్తుంది. పూర్తిగా ఆ ఊరికి ఈ ఊరికి సంబంధించి 2 గ్రామాలకి రాకపోకలని నిలిచిపోయినాయి. ఇక్కడ నుంచి మాధవరం వెళ్ళాలన్నా లేదా రావమెట్ల వెళ్ళాలన్నా కంసాలపాలెం వెళ్ళాలన్నా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి వేరే ఊరికి వెళ్ళే పరిస్థితి, వెళ్ళాలంటే కూడా ఓన్లీ పడవల్లో మాత్రమే వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది మత్స్యకారులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు? మా పేరు ప్రేమ్ కుమార్ అన్న. మేము పూలకొండ నుంచి వచ్చాం, గూడ గ్రామం. మరి ఈరోజు మరి 180 ఎకరాలు మరి 300 ఎకరాలు మరి చేపల చెరువులు మునిగిపోతున్నాయని మేము ఫోన్ చేస్తే మరి రైతులు మరి మేము వచ్చి మరి వలలతోకి మరి చెరువులు మరి బయటకు రాకుండా సరిగిపోకుండా మరి కాపాడడానికి వచ్చాం. మరి ఎలకాలం మరి ఇంక ఉద్యోగం ఇంకా పెరుగుతుంది అంటున్నారు. ఇంకా పెరుగుతున్నా కాదు, ఇంకా మేము వెళ్తా కూడా ఇబ్బంది, సరిగ్గా పోద్ది. మరి 300 ఎకరాలు మరి సరుకు మొత్తం నీట మట్టం అయిపోద్ది. మరి సరుకు మరి రొయ్యల ట్యాంకులు కానీ పంకజాలు కానీ చాలా ఉన్నాయి. మరి మేము ఎక్కడి నుంచి వచ్చి మా ప్రయత్నం పడవల ద్వారా చేస్తున్నాం మా ప్రయత్నం. ఇంకా మరి ఎర్రకాలంగా మరి పెరుగుతున్న ఉద్యోగంగా మరి మేము వెళ్తా కూడా ఇబ్బంది ఉంటుందో మరి మాకేం తెలుస్తలేదు. మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. మరి పడవల ద్వారా వెళ్తున్నారు కదా, ఇంత రిస్క్ చేసి వెళ్తున్నారు. ఎన్ని ఎకరాలు సుమారుగా ఎంత కాస్ట్ ఉండొచ్చు ఆ పంట అంతా కూడా, చేపలు కానీ రొయ్యలు కానీ? మొత్తం కోట్ల వ్యాపారం ఉన్నది. అంత మొత్తం లక్షలు కాదు, కోట్ల వ్యాపారం అంతా. మరి రిస్క్ చేసి మరి తప్పదు కాబట్టి కోట్ల వ్యాపారం కాబట్టి మరి మేము చేయాల్సిన ప్రయత్నం మరి మేము చేస్తున్నాం. మరి రైతులు నష్టపోకుండా మరి మేము చేయాల్సిన ప్రయత్నం మరి మేము చేస్తున్నాం. ఇంట్లో మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏ ఊరు మీది? ఈ ఆంజనేయపురం అండి. ఎప్పుడు వరదలగే ఉంటుందా ఇక్కడ? ఎప్పుడు 10 సంవత్సరాలు కొంచెం అలాగే ఉంది. ఈ 2 సంవత్సరం బాగా ఎక్కువైందండి. దేనివల్ల ఇక్కడ ఎర్రకాలం ఎంత వస్తుందంటారు? ఇక్కడ వంతులను సరిలేపడం అండి. ఈ నందమూరి బ్రిడ్జి దగ్గర ఇన్నాళ్ళ బాగానే ఉండేది, కానీ ఇప్పుడు తీసారు. ఇప్పుడు కూడా ఎక్కువైపోయింది నీరు. చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు. ఎర్రకాలం వచ్చిన ప్రతిసారి ఇలాగే వస్తుందా వర్షాకాలంలో? ప్రతి సంవత్సరం కూడా ఇలాగే వస్తుందండి. బయటకు వెళ్తాక లేదు, ఎక్కడికి కనీసం చుట్ట ముక్కలు తెచ్చుకోవడం కూడా దారి లేదండి మాకు. రైతులు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఎంత ఉంటుంది పంట ఇక్కడ? పంట ఇంచుమించు చాలా పంట ఉంటుందండి చుట్టుపక్కల. ఈ గ్రామం ఒకటి నందమూరి కంసాలపాలెం మహా దారుణంగా ఉంటుందండి. ప్రతి సంవత్సరం కూడా చాలా బాధపడుతున్నారు జనాలు. ఉడుతున్నారు, పంట కూడా పోతుంది. అంటే దీని శాశ్వత పరిష్కారం ఏం చేస్తే దీంట్లో నీళ్ళు రాకుండా ఉంటాయంటారు? పెద్దవాళ్ళు వంతులు ఏవో పరిష్కారం చేయాలండి. అంతవరకు నీరు పోదండి. ఇది పరిస్థితి. స్థానికులు చెప్తుంది అయితే బ్రిడ్జిలు సరిగా లేకపోవడం వల్ల నందమూరి ఆక్వాగార్డ్ కూడా దెబ్బతినడం వల్ల అయితే వరద నీరు అంతా కూడా ఇక్కడ చేరుకుంటుందని చెప్తున్నారు. ఎర్రకాలం వచ్చిన ప్రతిసారి కూడా ఈ ఊరంతా కూడా మునిగిపోతుంది. వేల ఎకరాల్లో పంట నష్టం జరుగుతుంది. అలాగే చూసుకుంటే చేపల చెరువులు కూడా మునిగిపోయే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయంటూ కూడా స్థానికులు మనతో చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. మంది స్థానికులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ పేరు? నా పేరు ఎంవిజి కృష్ణ. ఎంతకాలం నుంచి ఉన్నారు ఇక్కడ? చాలా కాలం నుంచి. ఏంటి పరిస్థితి? వరద ఎంత వచ్చింది కదా? ప్రతి సంవత్సరం ఇలా ఉండదు, ఈ సంవత్సరం ఏంటో తెలియదు. మొత్తం ఊరంతా ముంచేసింది. అధికారులు ఉన్నారు కానీ మరి ఏం పట్టించుకోవట్లేదు. ఎరగాల కొట్లు ఇవన్నీ గండ్లు కొట్టేసి ఇలా వరద రావడంతో పొలాలన్నీ మునిగిపోయి ఈ దాదాపు 1300 ఎకరం ఉంటుంది. చుట్టూ మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. మరి రైతుల్ని ఆదుకోకపోతే మరి ఇలాగే ఉంటుంది. పై అధికారులు మమ్మల్ని ఎంతో కొంత ఆదరించి కొంచెం చూడాలని చెప్తున్నాను. అదే ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి ఉంటుందా, వేరేగా ఉంటుందా? ప్రతి సంవత్సరం ఎంతలో ఉండదు, అలా పైన వచ్చి అలా వెళ్ళిపోద్ది. ప్రతి సంవత్సరం ఉండదు. ఈ సంవత్సరం ఇలా ఎక్కువగా వచ్చి మొత్తం ఊళ్ళో కూడా వచ్చే అవకాశం ఉంది. దేనివల్ల అంటారు? ఎక్కడైనా గండిపడి అలాంటివి? అదే అక్కడ పెద్ద ఎరగల కొట్టు ఉంటుంది, అక్కడ గండిపడి ఇలా వాటర్ ఊళ్ళోకి రావడం అంత ఇబ్బంది జరుగుతుంది. ప్రతి సంవత్సరం అంత వర్షాలు లేకపోవడంతో అంత వచ్చేది కదా. ఈ సంవత్సరం చాలా వర్షాలు ఉండడం వల్ల ఎరగాలో మొత్తం బ్రిడ్జిలు గట్ట డాములు పల్లిపోయి ఇలా ఊళ్ళోకి వచ్చే అవకాశం ఉంది.
ఇది పరిస్థితి. ఇక్కడ ఎర్రకాలకు సంబంధించిన కాలువ గట్టి అయితే తెగిపోవడం వల్ల అయితే ఇంత పరిస్థితి గత 10 సంవత్సరాల్లో లేని పరిస్థితి ఇప్పుడు ఏర్పడిందంటూ కూడా స్థానికులు మనతో చెప్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి క్లియర్గా. ఫ్లడ్ ఎఫెక్ట్ సంబంధించి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అయితే పునరావాస కేంద్రాలను కూడా పరిశీలించే పరిస్థితులు ఉన్నాయి. కలెక్టర్ మేడం మనతో ఉన్నారు, ప్రశాంత్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఎర్రకాల ఫ్లడ్ ఎంత ఉంది, పునరావాస కేంద్రాలు ఏర్పాటు? ఇప్పుడు మనకైతే గోదావరి ఫ్లడ్ అయితే లేదు. గోదావరికి మనం ఈరోజు మ్యాక్సిమం ఒక 4.2 వరకు రిలీజ్ చేసాం. బట్ ఫ్లడ్ అనేది మనకి ఎర్ర కాలువ ఫ్లడ్స్తోనే మనకి ఎఫెక్ట్ ఉంది. సో ఇప్పుడు మనకి ఏసీ ఎర్ర కాలువకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం జంగారెడ్డిగూడెం నుంచి వాళ్ళు 12,000 క్యూసెక్స్ వాటర్ని విడిచిపెడుతున్నారు. యాక్చువల్గా అయితే వాళ్ళకి ఇన్ఫ్లోస్ 15,000 వరకు ఉంటున్నాయి. 3,000 వాళ్ళు రిజర్వాయర్లో స్టోర్ చేస్తున్నారు. నిన్న మనకి చాలా ఎక్కువ వాటర్ వచ్చింది కదా, నిన్న వాళ్ళు 17,000 విడిచిపెట్టారు. అక్కడ నుంచి మనకి ఇక్కడ ట్రావెల్ చేసి రావడానికి 8 అవర్స్ వరకు పడుతుంది. సో కొంచెం తగ్గించారు కాబట్టి సాయంత్రం నుంచి వరద ఉధృతి తగ్గొచ్చు అనుకుంటున్నాం. బట్ ఎట్ ద సేమ్ టైం మనకి జంగారెడ్డిగూడెం నుంచి వస్తున్నప్పుడు ఒక 2 వాగులు ఒకటి బాగా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ వాటర్ కూడా యాడ్ అవ్వడం వలన మనకి అది కూడా మనకి ఇక్కడ వరదకి కారణమవుతుంది అనమాట. సో దీనివల్ల మనకి ఎఫెక్టెడ్ విలేజెస్ అన్నీ కూడా నల్లజర్ల అండ్ నిడదవోల్లో ఉన్నాయి. ఈ అన్ని విలేజెస్లో కూడా మేము రీహాబిటేషన్ క్యాంప్స్ని స్టార్ట్ చేసాం. ముఖ్యంగా ఇక్కడైతే ఒక 4, అట్లానే నల్లజర్లలో అయితే 3. పబ్లిక్ ఇంకా ముందుకు రావట్లేదు, బట్ వీఆర్ ట్రయింగ్ టు మోటివేట్ దెమ్ దే కెన్ బి సేఫ్ ఎట్ ద రీహాబిటేషన్ క్యాంప్. ఎలాగో లాస్ట్ 3 days నుంచి రెయిన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ లైవ్లీహుడ్ కూడా డిస్టర్బ్ అయింది. సో మేము మీల్స్ అది సర్వ్ చేసి చిన్నపిల్లలకి కావాల్సిన ఫుడ్ మెటీరియల్స్ అన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఇది కలెక్టర్ మనతో చెప్తున్న పరిస్థితి. అయితే రీహాబిటేషన్స్ అయితే పునరావాస కేంద్రాలన్నీ కూడా రెడీగా పెట్టామని చెప్తున్నారు. అయితే పునరావాస కేంద్రాలకి తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నాము, అయితే ఎవరు ముందుకు రావట్లేదని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి నిడదవోలులో. చూసుకుంటే నిడదవోలు మండలం సంబంధించి అమ్మేపల్లి, మేదేపల్లి, కోరమావిడి, విసనపాలెం, తాడిమల్ల, కాటకోటేశ్వరం, ఉనకరమిల్లి, రావుమెట్ల, కంశాలపాలెం, శంకరపురం, సూరాపురం, తిమ్మరాజుపాలెం, సింగవరం, సెట్టిపేట, తాళ్లపాలెం ఇవన్నీ కూడా వరద ముంపుకు గురైన ఎర్రకాలువ వరదకి ముంపుకు గురైన అంటూ కూడా అధికారులు మనతో చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఎవరో ప్రజలు రావడానికి సుముఖంగా లేరంటూ కూడా కలెక్టర్ మనతో చెప్పిన పరిస్థితులు అయితే కనిపించాయి. మొత్తానికైతే ఇక్కడ ఎర్రకాలువ ఉధృతి తీవ్రంగా ఉందని చెప్పుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఉధృతి ఇంకా పెరిగితే ఊర్లోకి వచ్చి ఇళ్లలో కూడా ప్రవేశించే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరామెన్ విజయ్తో శంకర్, RTV, తూర్పుగోదావరి జిల్లా. కృష్ణారావు మాట్లాడుతున్నానండి. మా నల్లజర్ల మండలంకి వచ్చేసరికి మాకు ఒక 5 విలేజ్లు ఎర్ర కాలువ ఫ్లడ్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి. అవి పోతవరం ఒకటి, నబీపేట 2, 3 అనంతపల్లి, 4 చోడవరం, కొండేపల్లి, 5వది తెలుగుచెర్ల విలేజ్లు అండి. ఈ 5 విలేజ్లో కూడా నిన్న కలెక్టర్ గారు వచ్చి చూడడం జరిగింది. మేడం గారు ఉత్తర్వుల ప్రకారము ఇక్కడ ప్రతి ఈ 5 విలేజ్లు కూడాను రిలీఫ్ క్యాంపులు పెట్టడం జరిగింది. అలాగే రిలీఫ్ క్యాంపుల వద్ద మెడికల్ క్యాంపులు కూడా పెట్టడం జరిగింది. అక్కడ ఏదైనా అనుకోని సంఘటనలు జరిగి ఇల్లు మునిగిపోయినట్లయితే మనకి అనంతపల్లి సంబంధించి ఒక 10 ఫ్యామిలీలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆ 10 ఫ్యామిలీలను కూడా రిలీఫ్ సెంటర్కి మార్చవలసి ఉంటే వాళ్ళకి చెప్తే 5 ఫ్యామిలీలు బంధువుల ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా ఎక్కువ వరద వచ్చినట్లయితే రిలీఫ్ సెంటర్కి వస్తామని అంటున్నారు. కానీ రిలీఫ్ సెంటర్లో వాళ్ళకి సంబంధించిన భోజనాల ఏర్పాట్లకి, మందుల ఏర్పాట్లకి, అలాగే డ్రింకింగ్ ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ NDRF బృందాలు కూడా ఇక్కడికి వచ్చాయి. ఇంకా ఎక్కువ వరదలు కానీ వచ్చినట్లయితే ప్రజల రక్షణార్థం వాళ్ళు కూడా పనిచేయడానికి ఇక్కడ అనంతపల్లిలో ఉంచాము. 30 మంది NDRF బృందం కూడా వచ్చింది. ఈ ఇంకా పరిధికి సంబంధించి ఈ మిగతా అన్ని కార్యక్రమాలు కూడా నల్లజర్ల తహసీల్దార్గా, మరి ఎంపీడీఓ గారితో, మరి ఈ DE ఇరిగేషన్తో, అగ్రికల్చర్ ఆఫీసర్తో, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ డాక్టర్లతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ సమస్య నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్నామండి. థ్యాంక్స్ కొందరండి. ఇప్పుడు ఇంచుమించు ఒక 800 ఎకరాల వరకు అగ్రికల్చర్ ల్యాండ్ నీటి మునగడం జరిగింది. ఇంకా అది ప్రాథమిక దశలో ఉంది. అది AO గారికి విచారణ చేసి రిపోర్ట్ ఇస్తారండి. దాని ప్రకారం మేము చెప్తాం. ఒక 5 ఇళ్ళు తెలుగుచెర్లో, 4 ఇళ్ళు, అనంతపల్లిలో 1 ఇల్లు మునిగిపోవడం జరిగింది, అంటే పాడైపోవడం జరిగిందండి. వాటికి సంబంధించినవి రిలీఫ్ కోసం పెడతాం. అందరికీ నమస్కారం. ఈ నిరంతరాయంగా పడుతున్న వర్షాల వల్ల, గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల, పాపాల వల్ల అవి ప్రజలకు శాపాలుగా మారాయి. ఈ రోజున ఈ వర్షాలకి వచ్చే నీరు, పంట పొలాల్లోంచి, వాగుల్లోంచి వచ్చే నీరు
ఆ వాగుల్లో సరైన పూడికి తీతలు తీయకపోవడం, ఆ బెడ్ విడ్త్ని సరిచేయకపోవడం కావచ్చు, గుర్రపు డెక్కాలు తీయకపోవడం కావచ్చు, ఇవన్నీ వాటి వల్ల విపరీతంగా వచ్చిన ఈ వర్షం వల్ల గొట్లన్నీ తెగిపోయి అవన్నీ పొలాలు మునిగిపోయినాయి. ఈ రోజున పొలాలే కాదు, పొలాల్లోంచి ఊర్లు కూడా మునిగిపోయే పరిస్థితి. ఈ రోజున జనజీవనం మొత్తం కూడా అస్తవ్యస్తమైపోయింది, స్తంభించిపోయింది. వేలాది ఎకరాలు పంట నీటి మునిగిపోయింది. ఇవన్నీ రికవర్ అవ్వడానికి కూడా చాలా టైం పట్టే పరిస్థితులు ఉన్నాయి. దీనికి గత ప్రభుత్వంలోనే కనుక వేసవి కాలంలో మరమ్మతుల పనులు కానీ, పంట కాలంలో పుడుగు తీతలు కానీ, ఆ బ్యాంక్స్ని స్ట్రెంథన్ చేయడం కానీ ఇవి కనుక చేసి ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. అంతేకాదు గత 5 ఏళ్లలో కూడా ప్రభుత్వం ఈ యొక్క చెరువుల్ని పూర్తిగా వదిలేయడం వల్ల ఆ చెరువులకు వచ్చే వాటర్ ఇన్ఫ్లో కానీ అవుట్ఫ్లో కానీ రెండూ సరిగా లేకపోవడం వల్ల ఆ ఓవర్ఫ్లో అయ్యి చెరువుల్లోంచి ఊర్ల మీదకి పడడం కూడా వీటన్నిటి వల్ల ఈ రోజున జనజీవనం స్తంభించుకోవడమే కాదు, రైతులు తీవ్ర నష్టంకి పోయారు. ఈ రైతుల నష్టాన్ని కూడా తిరిగి రికవర్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆ పంట పొలాల్లో మునిగిపోయిన నీరులోంచి అది బయటపడడానికి చాలా సమయం పట్టే సందర్భం. అదేవిధంగా వాటర్ ఇంకా ఆగలేదండి, వర్షాలు ఇంకా కురుస్తున్నాయి, వాటర్ ఫ్లో ఇంకా పెరుగుతుంది రోజు రోజుకి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మేమేం చేస్తున్నామంటే రైతులకి సాధ్యమైనంతవరకు అక్కడ వాటర్ ఫ్లోని తగ్గించడానికి అక్కడ ఉండే ప్రత్యామ్నాయ పరిస్థితుల ద్వారా, అంటే ఏదైనా గండి కొట్టడమా లేకపోతే వాటర్ని దారి మళ్లించడం అదొకటి చేయగలుగుతున్నాం. ఎక్కడైనా ఇళ్ళు మాత్రం మునిగిపోతే వాళ్ళకి ఆహారాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది వర్షం త్వరగా తగ్గిపోయి ఇవన్నీ మళ్ళీ సాధారణ పరిస్థితులు రావడానికి కొంత సమయం పట్టేటట్టుంది. అయితే ఎవరైనా ప్రజలు కానీ రైతులు కానీ నష్టపోయే ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటాం, తగిన సాయం చేస్తాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. భవిష్యత్తులో ఇది పునరావృతం కాకుండా ముందుగానే ఈ యొక్క కెనాల్స్ను పూడికి తీయడం కావచ్చు, అలాగే పంట కాలువల యొక్క పూడికి తీతలు, ఆ బెడ్ విడ్త్ని సరిచేయడం కావచ్చు, బ్యాంక్ స్ట్రెంథన్ చేయడం కావచ్చు, అవసరమైన చోట చెక్ డ్యాములు కట్టి ఈ వచ్చే వాటర్ను కూడా భూగర్భ జలాలు పెరిగే విధంగా వాటిని స్టోరేజ్ చేసేలా కూడా ఒక బృహత్తర ప్రణాళికతో లాంగ్ టర్మ్ గోల్తో మేము ముందుకెళ్తాము. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంటుంది. ప్రజలకు కానీ రైతులకు కానీ ఇలాంటి అసౌకర్యం జరగకుండా, నష్టం జరగకుండా భవిష్యత్తులో ఖచ్చితంగా నివారించే విధంగా ఒక మంచి ప్రణాళికతో ముందుకెళ్తాము. అంటే ఇప్పుడు ప్రాథమిక అంచనా ప్రకారం 4-5 వేల ఎకరాల దాకా అనిపిస్తుంది. అంటే ఇంకా పూర్తి అంచనాకి రాలేకపోయాము. అధికారులు కూడా ఫీల్డ్లో ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఖచ్చితంగా వాటి యొక్క పూర్తి వివరాలు వస్తాయి. తద్వారా దానికి అనుగుణంగా ఏ రకంగా మనం ఆదుకోగలుగుతానికి కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.